3 దశాబ్దాల పాటు ఓటమి ఎరగని రికార్డులతో కోల్ ఇండియాకే సవాల్ విస్తున్న సింగరేణి ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిందా? బీఆర్ఎస్ హయాంలో వెలుగులు విరజిమ్మిన సింగరేణి అస్తవ్యస్తంగా ఎందుకు మారింది? కేసీఆర్ పాలనలో 70 మిలియన్ టన్నుల బొగ్గుతో రికార్డులు సృష్టించిన సంస్థ రేవంత్ సర్కార్ అసమర్థ పాలనలో 58 మిలియన్ టన్నులకే ఎందుకు పరిమితమైంది? ఇది ప్రణాళిక లోపమా లేక కావాలని చేస్తున్న కుట్ర? సింగరేణి పతనం వెనుకున్న అసలు నిజాలేంటి? సింగరేణి అంటే ఒక బ్రాండ్, రాష్ట్రంలో అత్యధిక లాభాలు ఆర్జించే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. గత 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడని సింగరేణి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70.02 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసి రికార్డ్ క్రియేట్ చేసింది. కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వడమే కాదు, సంస్థను లాభాల బాటలో నడిపించిన తెలంగాణ ఖజానాకు వెన్నుదన్నుగా నిలిచింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. 1995-96 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి నాన్ స్టాప్గా టార్గెట్ రీచ్ అవుతున్న సింగరేణి ఫస్ట్ టైం 2025-26లో వెనకబడింది. 76 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ హయాంలో వచ్చిన రికార్డ్ని బీట్ చేద్దామనుకున్నారు. కానీ అది కాస్త ఆదిలోనే మంగళం పాడింది. ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మంత్ ఏప్రిల్లోనే 4.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువగా వచ్చింది. ఆ తర్వాత ప్రతి నెలలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టార్గెట్ను 72 మిలియన్ టన్నులకి, ఆ తర్వాత 60 మిలియన్ టన్నులకు తగ్గించారు. 2 సార్లు సవరించిన ఏడాది ఉత్పత్తి 58 మిలియన్ టన్నులకే పరిమితమైంది. అంటే దాదాపు 18 మిలియన్ టన్నుల లాస్ అన్నమాట. ఒరిస్సాలోని నైని బ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు రావాల్సింది పోయి రవాణా టెండర్ల వివాదంతో 1 కిలో బొగ్గు కూడా రాలేదు. వీకే కోల్ మైన్స్, గోలేటి ఓసీపీ, జీకే ఓసీపీ ఇలా 5 గనుల నుంచి జూలైలోనే ఉత్పత్తి స్టార్ట్ చేయాలి. బట్ అటవీ పర్యావరణ అనుమతులు తేవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాబోయే 5 ఏళ్లలో 100 మిలియన్ టన్నుల టార్గెట్ అని కలలు కన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే వర్షాకాలంలో పోయిన ఉత్పత్తిని కవర్ చేసే ప్లానే లేదు. అండర్ గ్రౌండ్ మైన్లు వరుసగా మూతపడుతున్నాయి. ఉత్పత్తి తగ్గితే పర్లేదనుకోవటానికి సింగరేణి చిన్న సంస్థ కాదు. 45,000 మంది కార్మికుల రక్తం, చెమట ఇందులో ఉంది. ఉత్పత్తి తగ్గటం వల్ల ఏడాది సింగరేణికి అసలు లాభాలు వస్తాయా లేక నష్టాలు ఊబిలోకి వెళ్తుందా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన సింగరేణి ఇప్పుడు చీకట్లోకి జారిపోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి ఈ సంస్థ కుప్పకూలడం ఖాయం.